వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సిటీ కాలేజ్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పేరు ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా రెగ్యులర్ ఫాలోవర్ అయితే ఈజీగా చెప్తాడు. సో దీన్ని కూడా నేను బ్లాగ్ తీసిన అనమాట. సో ఇక్కడ టెంపుల్ ఉంటుంది అండ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కూడా ఉంటుంది ఇక్కడ. సో అటు సైడ్ స్ట్రేట్కి వెళ్తే చంద్రాయణగుట్ట రూట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మొత్తం ఇది హాస్పిటల్ ఉంటుంది అనమాట, మెటర్నిటీది. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది, బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో ఇది సిటీ కాలేజ్ రూట్ అంటే 95M 95K అండ్ 94 ఈ బస్సెస్ అన్నీ తిరుగుతాయి అనమాట ఈ రూట్లో. అండ్ వన్ బస్సు. సో అటు స్ట్రేట్కి వెళ్తే మదీనా చార్మినార్ వాళ్ళకి వెళ్ళిపోతాం మనము. आज अगस्त 10 2024 है. సో आज శనివార్ का दिन है. ఈరోజు శనివారము. సో మనం ఎక్కడున్నామో చూడొచ్చు. ఈ ఏరియాని పెట్ల బుర్జ్ అని కూడా అంటారు. అటు సైడ్ ఆపోజిట్ బస్ స్టాప్ ఉంటుంది, సో ఇటు సైడ్ ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో నేను 1Z ఎక్కి వచ్చిన ఇప్పుడే ఆరంగర్ మా ఇంటి సైడ్ నుంచి. ఇది బస్ స్టాప్, ఇక్కడ దిగి వచ్చిన నేను ఇందాక. సో నేను ఈ బ్లాగ్ మెయిన్ ఎందుకంటే, సో ఇక్కడ ఫ్రీ మనకు 5 రూపీస్ దొరికే ఫుడ్ గురించి నేను బ్లాగ్ తీస్తున్నా. సో ఓన్లీ 5 రూపీస్లో హైదరాబాద్లో ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు. సో 150 కన్నా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి దీన్ని, చాలామంది తినొచ్చు. ఇదైతే ఇంకా ఇంపార్టెంట్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ అది అక్కడ ఉన్నది. సో ఇక్కడ బస్ స్టాప్కి దిగేటోళ్ళు స్టూడెంట్స్ కానీ, ఏదన్నా జాబ్ చేసేవాళ్ళు, లేదంటే సిటీ కాలేజ్కి వచ్చిన వాళ్ళు, ఈవెన్ లేబర్స్ అందరు తినొచ్చు. సో ఇది నేను కూడా 5 రూపీస్కి ఎప్పుడు తింటూనే ఉంటా. సో ఇప్పుడెప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అనమాట సమ్ టైమ్స్. సో హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇక్కడ వస్తే మనము, అండ్ బస్ స్టాప్ ఉంటుంది దాని పక్కనే. సో ఈరోజు ఏముందనేది నేను 5 రూపీస్కి తీసుకొని చూపిస్తా. 5 రూపీస్లో చాలా మందికి హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సో 5 రూపీస్లో మనకి వాటర్ ప్యాకెట్ ఇస్తారు, ఒక వాటర్ ప్యాకెట్ అండ్ పప్పు అన్నము. సో చాలా హెల్ప్ఫుల్ అనమాట చాలా మందికి. ఇది మెయిన్గా హాస్పిటల్ అండ్ కాలేజ్ ఇక్కడే ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది అనమాట. సో చాలామంది ఇక్కడ తినొచ్చు. సో ఇంకోటి అక్కడ అఫ్జల్గంజ్లో ఉంది, ఇంకోటి దాని ముందు MGBS సైడ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను తీసుకున్నా కదా, నేను తినేసి మీకు చెప్తాను. నేను తినేసి మీకు టేస్ట్ ఎట్లున్నాయో చెప్తాను. ఆల్వేస్ బాగానే ఉంటుంది. అక్కడ బస్ స్టాప్లో కూర్చొని తినేస్తాను నేను. ఓకే, నేను అక్కడ బస్ స్టాప్లో కూర్చొని తినేసిన. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉండే ఇక్కడైతే ఈరోజు. సో లేకపోతే బాగానే ఉంటుంది. సో ఇది మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ స్పెషాలిటీ అనమాట. జజ్గిఖానా హాస్పిటల్ అని కూడా అంటారు. సో ఇప్పుడైతే 12:50 అవుతుంది టైము. సో గవర్నమెంట్ హాస్పిటల్ కావడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. సో కానీ అంతేకాకుండా హాస్పిటల్ ముందు కూడా చాలామంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా ఏదో ఒకటి తెచ్చి ఇస్తూనే ఉంటారు. సో పబ్లిక్కి ఇది మెయిన్ సిటీ సెంటర్, సిటీ కాలేజ్ సెంటర్ అనమాట. ఇక్కడ ఆవకాయ పచ్చడి అండ్ ఆలుగడ్డ కూర ఉండే, సో పప్పు కూడా ఉండే అనమాట. వీడియోలో కూడా చూపించిన కదా. సో ఈ బాక్సులు కూడా అంటే అన్నపూర్ణ అని రాసినది కూడా అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి తింటూనే ఉంటా. సో ఇంకా ఏ బ్రాంచ్ చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ కంటెంట్ ఉండదు అని అంటున్నారు కదా. సో కంటెంట్ ఉన్న వీడియోస్ నేను ఇదే కంటెంట్, మెయిన్ కంటెంట్ ఇదే యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రోడ్ దాటి ఇటు సైడ్ వచ్చేసిన. ఇక్కడ చెరుకు రసం అమ్ముతున్నారు. సో డైలీ అమ్ముతారనమాట. అక్కడ సిటీ కాలేజ్, ఇది పోలీస్ కమిషనరేట్. మొత్తము ఇక్కడ మొత్తం అదే ఉంటుంది అనమాట. ఈ లైన్లో పురాణాపూల్ టచ్ అవుతుంది ఇక్కడ. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ అది
अदे आ डब्बा ऑलवेज इकड़ 5 रुपीज़ सिर्फ 5 रुपये में मिलता है खाना। मेरा वीडियो पूरा देखो और ज़रूर आके खाना यहाँ पर। धन्यवाद।